చెన్నకేశవ స్వామి దేవాలయం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో బేలూరులో హొయసల చక్రవర్తిచే 12వ శతాబ్దంలో నిర్మించబడిన హిందూ దేవాలయం. ఈ ఆలయం మొత్తం సోప్ స్టోన్స్తో ఇంటర్లాకింగ్ విధానంలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయం లోపల మొత్తం 48 ఎత్తైన స్తంభాలు విభిన్న ఆకృతుల్లో చూడవచ్చు. ఈ స్తంభాలలో ప్రముఖంగా నరసింహ, మోహిని, లక్ష్మీ స్తంభాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఆలయ సీలింగ్ని భువనేశ్వరి డిజైన్ అంటారు. మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి, చుట్టూరు తామర పుష్పములు, వీటితో పాటుగా పురాణాల్లోని అనేక గాథలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాల్లో అనేక శిల్పాలను చూడవచ్చును. రంగుల్లో చెక్కినటువంటి యవ్వన పడుతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా. నరసింహ స్తంభాన్ని ఇండెక్స్ పిల్లర్గా అభివర్ణిస్తారు. దీనిపైన ఆలయంలో ఉన్నటువంటి అన్ని శిల్పకళలు, ఆకృతులు చెక్కబడి ఉన్నాయి. ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం ఇది ఒక రొటేటింగ్ పిల్లర్. ఇది క్రింద మరియు పైన బాల్ బేరింగుల పైన ఆధారపడి రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఆలయ శిఖర గోపురం దెబ్బతినటం వల్ల ప్రస్తుతం దీని రొటేషన్ నిలిపివేయబడింది. ఈ క్షేత్ర పురాణం ప్రకారం భస్మాసురుణ్ణి సంహరించేందుకు స్వామివారు మోహిని అవతారం ధరించారు. అందుచేత నిత్యము ఇక్కడ స్వామివారు మోహిని రూపంలో పర్యాటకులకు దర్శనమిస్తారు. ఈ ఆలయం అంతర్భాగంలోనే కప్పే చిన్నిగిరాయ ఆలయం మరియు లక్ష్మీదేవికి అంకితం చేసిన ఒక చిన్న కట్టడం కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి బయట 42 అడుగుల ధ్వజస్తంభం ఉంది. మహాస్తంభం లేదా కార్తీక దీపోత్సవ స్తంభం అని పిలువబడే ఈ 42 అడుగుల ఈ స్తంభం చెన్నకేశవ ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటి.